స్వాగతం సుస్వాగతం సార్. ఈరోజు ఎన్నికల ప్రచారంలో బరిలో ఉన్నందున మన గ్రామ ప్రజల ఆశీస్సుల కొరకు మన గ్రామానికి రావడం జరిగింది. కావున గత 10 సంవత్సరాల నుండి మన బాల్కొండ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపించిన మన అన్నగారికి మన దున్కల్ గ్రామ ప్రజలు ఆశీస్సుల కొరకు ఈరోజు మన గ్రామానికి విచ్చేసినారు. కావున మన దున్కల్ గ్రామ ప్రజలందరూ అక్కలు, అమ్మలు, పెద్దలు, చిన్నలు, వృద్ధులు అందరూ కూడా మన అన్నగారికి ఆశీస్సులు ఇవ్వగలరని ఈ సందర్భంగా కోరుతున్నారు. ఎన్నో అన్నగారి ఆశీస్సుల వల్ల ఎన్నో పనులు చేసుకున్నాము. చెక్ డ్యాములు కానీ, మరియు సిటీ రోడ్లు కానీ, కుల సంఘాలు కానీ, ఆసరా పెన్షన్లు కానీ, పీడీ పెన్షన్లు కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్, దళిత బంధు, బీసీ బంధు రెండు సార్లు మనము ఆ కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు నేను హైదరాబాద్లో హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు అక్కడ ఘోరమైన సిచ్యువేషన్, అంటే ఆక్సిజన్ అందక చాలా మంది చనిపోయే పరిస్థితులలో మన ప్రశాంత్ అన్న నాకు అక్కడ హాస్పిటల్లో నాకు యాజమాన్యంతో మాట్లాడి, అక్కడ యాజమాన్య అధికారులతో మాట్లాడి నాకు ప్రతిరోజు ఉదయకాలం నాకు వచ్చి, అశోక్ బాగున్నావా, ఎలా ఉన్నావు, మీ సార్ రోజు నాకు ఫోన్ చేస్తుండు, నువ్వు ఎలా ఉన్నావు అని మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. నిజంగా నా అదృష్టం ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నానంటే, ఎందుకంటే నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను చెప్పాలనుకున్నాను. అంతేకాదు మరియు సార్ అక్కడ యాజమాన్యం వచ్చి మీ సార్ బాగా నీ గురించి బాగా చాలా మంచి ట్రీట్మెంట్ చేయాలని నాకు ప్రతిరోజు గుర్తు చేస్తే నేను ఆ ధైర్యంతో నిజంగా నేను ప్రతిరోజు బయటపడ్డా. దానికి మన ప్రశాంత్ రెడ్డి అన్నగారికి కృతజ్ఞత తెలుపుతున్నాను. అట్లాగే ఇంకా మరి అలాగే మరి తాడువేవ్ కూడా వచ్చే ప్రమాదం ఉండడం వల్ల మన నియోజకవర్గ ప్రజలు అయ్యో ఏమైపోతారో, ఆక్సిజన్ అందాక షార్టేజ్ ఉంది, హైదరాబాద్లో ఎక్కడైనా ఆక్సిజన్ షార్టేజ్ ఉందని మన మోర్తాడ్లో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేసి మన నియోజకవర్గానికి మొత్తానికి ఆక్సిజన్ అందేటట్టు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని సొంత ఖర్చుతో మన ప్రశాంత్ అన్న అక్కడ మోర్తాడ్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసిండు. అలాగే కాదు మన నియోజకవర్గానికి అనేక మందికి వృద్ధులకు కానీ ప్రతి ఒక్కరికి పింఛన్లు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కానీ మరియు సీఎంఆర్ఎఫ్ కానీ ప్రతి ఒక్కరు ఇమ్మీడియట్లీ ఎంబడెంబడి వచ్చి మనకు ఎక్కడ లేట్ చేయకుండా వాటికి కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే యువకులు మరియు ఉపాధి లేక చాలా మంది యువకులు ఉపాధి లేక చాలా ఇబ్బందులు ఉంటే మన ప్రశాంత్ సొంత ఖర్చుతో చొరవ తీసుకొని ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించడానికి ట్రైనింగ్ ఇచ్చి, ఇక్కడ ఉచిత భోజనం ఇచ్చి, మంచి సదుపాయాలు కల్పించి, ఉచిత మెటీరియల్ ఇచ్చి మరి ఎంకరేజ్ చేసినటువంటి గొప్ప ఘనత మన కేసీఆర్ గారి. ఇంకా నిరుద్యోగం గొప్ప జాబ్ మేళను కూడా ఏర్పాటు చేసిండు. అలాగే మన నియోజకవర్గం పట్ల ప్రేమ, మన కుటుంబ సభ్యుడిగా మన ప్రశాంత్ అన్న అభిమానము మన ఎంత ప్రేమ ఉందో దీనికి ఒక నిదర్శనం అని చెప్తున్నా. అలాగే మన విద్యార్థులు కూడా చదువుకోవాలనంటే మన ప్రతి మండలకు గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసిండు. అలాగే మన యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ కొరకు మొన్ననే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని, అదేవిధంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, సర్పంచ్ గారికి, మిగతా మీ అందరికీ, దొన్కల్ గ్రామస్తులందరికీ కూడా నా యొక్క జై తెలంగాణ. కీర్తిశేషులు ఈ గ్రామాన్ని నుంచి రాష్ట్ర నాయకుడిగా, రైతు నాయకుడిగా ఎదిగినటువంటి బద్దం నర్సారెడ్డి గారిని స్మరించుకుంటూ, కీర్తిశేషులు నాకు స్ఫూర్తి ప్రదాత వేముల సురేందర్ రెడ్డి గారిని మరి స్మరించుకుంటూ, ఈ గ్రామంలో నేను నా జీవితంలో అనేక ఎన్నికల సమయాల్లో వచ్చాను. ఇంత ఘన స్వాగతాన్ని నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నా. మీకందరికీ ప్రశాంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానము, వారు చేసినటువంటి పనుల కారణంగా ఈరోజు మీరు అపూర్వమైనటువంటి స్వాగతం ఇచ్చారు. దానికి నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా 10 రోజుల క్రితం దేశంలోని పేరుగాంచినటువంటి ఒక 10 మంది రైతు నాయకులు ఈ గ్రామాన్ని కూడా సందర్శించారు. ఇక్కడే గొర్రెడి సంఘంలో మన రైతులతో కలిసి కూర్చొని అనేక విషయాల మీద చర్చించారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతు సంక్షేమ పథకాలు కావచ్చు, మరి
సాగునీటి ప్రాజెక్టులు, చెక్ డ్యాములు, తర్వాత పంట కొనుగోలు, ఇవన్నీ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనవి. దేశంలో అనేక మంది చర్చించుకుంటున్నారు. తెలంగాణలో అద్భుతంగా రైతుల కోసం కేసీఆర్ పనిచేస్తున్నాడనేటువంటి విని ఇక్కడ ప్రత్యక్షంగా చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చిర్రు. ముందు రోజు పోచంపాడును సందర్శించి ఏదైతే కాళేశ్వరం నుంచి తీసుకొస్తున్నటువంటి రివర్స్ పంపింగు, మన వరద కాలువను, ఈ నీటిని, తర్వాత చెక్ డ్యాంలను ఈ గ్రామానికి వచ్చిన రోజు మన రైతులతో కూడా చర్చించి అనేక విషయాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఇస్తున్నటువంటి 24 గంటల విద్యుత్తు, ఉచిత విద్యుత్తు, మరి ఒక కరెంట్ కనెక్షన్ పొందాలంటే 5 HP మోటార్కు మన దగ్గర కేవలం 6,000 రూపాయలే మన గవర్నమెంట్ తీసుకుంటుందని తెలిసి నిజంగా కూడా ఆశ్చర్యపోయారు. అందులో 2-3 రాష్ట్రాల వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఒక విద్యుత్ మోటార్కు కనెక్షన్ 5 HPకి తీసుకోవాలంటే 2 లక్షల రూపాయల డీడీ కట్టాలి. ఇంకా మీ మహారాష్ట్ర రాష్ట్రంలో 2 లక్షల రూపాయల డీడీ కట్టాలి. అక్కడ ఏ పార్టీ అధికారంలో మీ అందరికీ తెలుసు, ఏ పార్టీ ఉంది? బీజేపీ ఉంది. ఒక రైతుకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి 2 లక్షల రూపాయలు, మరి సంవత్సరానికి 10,500 రూపాయలు మళ్ళీ అదనంగా కట్టాలి విద్యుత్ కోసం. మరి ఇంకొక రాష్ట్రం కర్ణాటక నుంచి కూడా రైతులు వచ్చారు. వాళ్ళు చెప్పిర్రు, మాకు అంతకుముందు 7 గంటలు కరెంట్ వస్తుండే, కాంగ్రెస్ పార్టీ అధికారంకు రావడం కోసము 10 గంటల కరెంట్ ఇస్తామంటే మేము నమ్మినాము, ఓట్లేసినాము, గెలిపించినాము. ఇప్పుడు ఇస్తున్నది కేవలం 5 గంటలు, అది కూడా రాత్రిపూట ఇస్తున్నారు. పోయి రాత్రికి పోయి టార్చ్ లైట్ పట్టుకొని ఆన్నే ఉండి 5 గంటలు వారించుకొని ఇంటికి వద్దామని పోతే 1 గంట ఇస్తున్నారు, 1 గంట మళ్ళీ కట్ చేస్తున్నారు, మళ్ళీ 1 గంట తర్వాత ఇస్తున్నారు. ఇట్లా తెల్లం దాకా మేము గోసపడుతున్నాము. 3 రైతులు ఇప్పటికే చనిపోయారు. మేము ఈ బాధ భరించలేక మొసలిని తీసుకుపోయి మరి విద్యుత్ సబ్స్టేషన్లో నిరసన వ్యక్తం చేసినామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇంకా అనేక విషయాలు యూపీ నుంచి రైతులు వచ్చారు. వాళ్ళు చెప్పారు, మా దగ్గర కేవలము 10, 15, 20% మాత్రమే రైతు పంటలు కొనుగోలు చేస్తారు, మిగతాదంతా కూడా దేవుడు దయ ఉంటే మాకు ధర వస్తుంది, లేకపోతే ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకుంటున్నాము. తెలంగాణలో 100కి 100% పండించినటువంటి వరిని కొంటున్నారంటే ఎంఎస్పి ఇచ్చి, అంటే ఎకరానికి ఒక 10, 15, 20 వేల రూపాయలు ఇక్కడ మీకు అదనంగా లాభం వస్తుంది. మా దగ్గర అయితే మేము 1400, 1300, మరి వ్యాపారస్తుడు ఏది అడుగుతారు. హర్యానా రైతులు చెప్పి మీ ఊర్లో నిజంగా కూడా ఈ బంగ్లాలు చూసి పరేషాన్ అయిపోయారు. వాళ్ళు ఏమన్నారంటే, మేము మా హర్యానాలోనే ధనవంతమైనటువంటి రైతులు అనుకున్నాము, కానీ మీ దగ్గరకు వచ్చి చూస్తే మేము ఆశ్చర్యపోతున్నాము. మీ రైతులు ఈరోజు చాలా బాగున్నారు, చాలా సంతోషము. కేసీఆర్ను మళ్ళా గెలిపించడము మీకోసం కాదు, దేశం కోసము. దేశంలో రైతులందరూ ఎదురు చూస్తున్నారు, ఇందులో మా స్వార్థం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇది నేను చెప్పడం కాదు, మీ ఊరు నుంచి కనీసం 30-40 మంది రైతులు ఇక్కడ గొర్రె సంఘంలో కూర్చొని మాట్లాడుకున్నాం. ఆ తర్వాత వాళ్ళను ధర్మవరం తీసుకుపోయినా చెక్ డ్యామ్ చూపిద్దామని. ఆ చెక్ డ్యామ్ చూసి పరేషాన్ అయిపోయారు. మామూలుగా ఎక్కడైనా చెక్ డ్యామ్ అంటే మోకాలు ఎత్తు ఉంటుంది, గింతే మోకాలు ఎత్తు ఉండి ఏదో కొన్ని నీళ్ళు ఆగుతాయి. ఇక చూస్తే ఇది ఏం సార్ ప్రాజెక్ట్ లాగానే ఉంది, మనిషి ఎత్తుకట్టే ఎత్తున్నది. మళ్ళా వెనుక ఉన్నటువంటి నీళ్ళని కూడా చూసి చాలా ఆశ్చర్యపోయారు. అంటే ఎంత అయింది దీనికి ఖర్చు అని తెలుసుకున్నారు. 9,60,00,000 రూపాయలు అని చెప్పేసి అక్కడ రైతులు చెప్పారు. అరే ఇది ఒక్క ఊరు కోసము, లేకుంటే అటుపక్క ఇటుపక్క 2 ఊర్ల కోసము 9.5 కోట్ల రూపాయలు ఇచ్చి చెక్ డ్యామ్ ఇప్పించిరా. అరే ఎంత గొప్పవాడయ్యా మీ నాయకుడు, ఎన్ని ఇట్లాంటి నేను చెప్పిన ఇసుంటి 24 చెక్ డ్యాములు తెచ్చిండయ్యా. ఇది ఒక్కటి కాదు, మీరు ఒక్కటి చూసి పరేషాన్ అవుతున్నారు అని నేను చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే మిత్రులారా, పాలను నీళ్లను నీళ్లుగా చూడండి. నీళ్లలో కొద్దిగా తెల్ల పౌడర్ కలుపుకొచ్చి ఇవి పాలని చెప్పించి నమ్మించే ప్రయత్నం కొన్ని పార్టీలు చేస్తున్నాయి. ఈ పార్టీలను మనం చూడని పార్టీలు కాదు. గతంలో కాంగ్రెస్ పాలన చూసినాం 10 ఏళ్ళు, అంతకుముందు 30 ఏళ్ళు టీడీపీ పాలన చూసినాము. టీడీపీ బీజేపీ కలిసి పరిపాలించినాయి. ఈరోజు కేంద్రంలో 10 సంవత్సరాల నుంచి బీజేపీ పరిపాలిస్తుంది. ఏమి ఇస్తున్నారు రైతులకు? సూటిగా మీరు ప్రశ్నించండి. ఎక్కడ కూడా రైతులకు మరి మేలు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తలేరు. కేంద్రంలో మనం రైతు బంధు 10,000 ఇస్తుంటే వాడు 6,000 రూపాయలు ఇచ్చి అదేదో గొప్ప అనుకొని 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు మనము 50,000 రూపాయలు ఇస్తే సంవత్సరానికి
వాడు ఇచ్చేది 6,000 రూపాయలు. ఎక్కడ 50,000, ఎక్కడ 6,000? ఏమన్నా అర్థం ఉన్నదా? ఏం మేలు చేస్తున్నట్టుగా? ఇంకా అనేక రకాలుగా మనల్ని గోసపుస్తున్నటువంటి ఆ పార్టీలను బొందబెట్టండి. వాళ్లకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. ఇది కేవలం అదేవిధంగా మిగతా అనేక రకాలు పేద ప్రజలు కూడా ఈరోజు సుఖశాంతులతో ఉన్నారని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాది ఒకటే విన్నపము, ఈ ఊరు ఏదైతే ఉందో రాజకీయ చైతన్యానికి మారు పేరు. మంచిని గుర్తించండి, మంచిని గెలిపించండి. మరొకసారి రైతు ప్రభుత్వాన్ని గెలిపించాల్సిందిగా మీకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ప్రశాంత్ రెడ్డి గారు ఇక ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నా భూతో నా భవిష్యత్తు, ఎప్పుడూ చరిత్రలో మనం ఇంత అభివృద్ధిని చూడలేదు. వారు చేసి మన కళ్ళ ముందే ఉన్నాయి కాబట్టి నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకోను. మరి కేవలం 10 గంటల వరకు మనము ఎన్నికల ప్రచారం ముగించాలి కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా నేను అందరు రైతులు పసుపు కోసం దానికోసం నా ఎంబడ తిరిగిన వాళ్ళు మీ అందరికి ధన్యవాదాలు చేసి చేతులు ఇచ్చి నమస్కరించి చెప్తున్నా. ఇక్కడ లేని రైతులకు కూడా చెప్పండి, నాకు ఏ స్వార్థము లేదు. ఒక మంచి రాజకీయ పార్టీని పరిపాలన జై తెలంగాణ. థ్యాంక్ యూ. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్, మనందరికీ సుపరిచితులు, మా కుటుంబ మిత్రుడు డాక్టర్ మధుశేఖర్ గారికి మొదటిసారి పదవి తీసుకొని మీ గ్రామానికి వచ్చిర్రు. సప్పట్లతో స్వాగతం పలకండి. అట్లనే రైతు నాయకులు, గౌరవనీయులు, నా కుటుంబ మిత్రులు కోటిపాటి నరసింహనాయుడు గారికి, ఇక వేదిక మీద ఉన్న మీ ఊరోళ్ళ పేర్లు ఎవరి పేర్లు ఒకళ్ళ పేరు చెప్తే ఒకళ్ళు అలుగుతుర్రట. నాకు ఇక 2 పేజీల లిస్ట్ ఇచ్చిర్రు పేర్లు చదవమని. చదివితే టైం అయిపోతుంది. అందరికి కూడా, ప్రజాప్రతినిధులందరికీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున కింద బోనాలు పెట్టుకొని నాకు అఖండ స్వాగతం పలికి ఇక్కడ దాకా నడుచుకుంటా వచ్చిన నా అక్క చెల్లెళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ నేను మీ ఆశీర్వాదం కోసం, మీ దీవెనల కోసం ఈ దొన్కల్ గ్రామానికి రావడం జరిగింది. ఇంతకుముందు కూడా 2 సార్లు మీరు నన్ను దీవించి ఆశీర్వదించి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయ వల్ల మంత్రిని కూడా అయినాను. ఈ 10 సంవత్సరాల కాలంలో ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు దొన్కల్ గ్రామానికి సంబంధించినటువంటి నన్ను అడిగినవి కొన్ని, అడగనివి కొన్ని అన్ని కార్యక్రమాలు కూడా చేయడానికే ప్రయత్నం చేసినా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దొన్కల్ గ్రామం అంటే సహజంగానే నాకు ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. మా మేనత్తనిచ్చిన గ్రామం ఇది. అందుకే మీకు సపరేట్గా ఈ ముక్క మర్చిపోయారు వాళ్ళు. నేను ఊరు సెంటర్లో డాంబర్ రోడ్ వేపియాలని నాకు కల ఉండే దొన్కల్ గ్రామంలో. ఇవాళ ఊరు సెంటర్ రోడ్ అంతా డాంబర్ రోడ్ అవుతున్నది. పాత రోడ్ ఇది. నేను చిన్నప్పుడు బస్ దిగి గిదే రోడ్డు మీదకి వెళ్ళి నడుచుకుంటా పోతుంటాను మా అత్తమ్మ ఇంటికి. మొత్తం ఊరంతా మధ్యలోకి వెళ్ళి జీలినట్టు ఉంటుంది. పాత సీసీ రోడ్. నా లాస్ట్ టైం ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు, మధ్యలో ఎప్పుడు వచ్చినప్పుడు కూడా చూసినా మొత్తం ఖరాబ్ అయింది ఉండే. దాన్ని డాంబర్ రోడ్ వేపియాలనుకున్నా. నాకు అటు చూస్తే అయింది కానీ మళ్ళీ ఇట్లకెళ్ళి అయిందా, ఆ బండ మీదకి వెళ్ళి అట్లా అయింది. అదే పాత రోడ్ అదే అయితే చాలా కార్యక్రమాలు ఈ గ్రామంలో చేసుకోవడం జరిగింది. సర్పంచ్ గారు కూడా చెప్పినారు. సో పాత పోయిన టర్మ్ ఈ టర్మ్ కలిపి 1,65,00,000 రూపాయలు తోటి సీసీ రోడ్లు పోసుకున్నాం. 1,65,00,000 రూపాయలు కేవలం సీసీ రోడ్ల కోసం. నేను కేసీఆర్ రాకున్న ముందు ఒక 2 రోడ్లే ఉండే నాకు తెలిసి. ఊర్లో చాలా మట్టుకు సీసీ రోడ్లు
ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే పడ్డాయి. ఇది మీ కళ్ళ ముందు ఉన్న సాక్ష్యమే. అది రాత్రికి రాత్రి మాయం చేస్తున్నాం, మంత్రం చేస్తున్నాం, పడే సీసీ రోడ్లు. దానికి మిల్లర్ కావాలా, మిషన్ వస్తుంది, నడుస్తుంది, కథ పొయ్యాలి. ఇవి జరిగినాయి. తరువాత మీ ఇళ్ళల్లో మీరు తాగటానికి నీళ్లు లేక చాలామంది పేదలు సందు చివర్లో బోర్ దగ్గరకు పోయి బిందెలు లైన్గా పెట్టుకొని నాది ముందంటే నాది ముందని ఒకటే గల్లు ఉండేటోళ్ళు కూడా మీరు ఒకళ్ళదొకళ్ళు కొట్లాడుకునే సందర్భాలు ఉన్నాయి. మరి నాకంటే మొదలు 50 ఏళ్ళు గిదే కాంగ్రెస్ వాళ్ళు, గిదే టీడీపీ బీజేపీ వాళ్ళు పాలించారు మనని. మరి వాళ్ళు ఈ సీసీ రోడ్లు ఎందుకు పోయకపోయారు? ఇవాళ ఈ మంచినీళ్ళ ఇబ్బంది ఉన్నదని తెలిసి కేసీఆర్ ఇవాళ పోచంపాడికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి దాన్ని ఫిల్టర్ చేసి గంగ నీళ్ళు ఇవాళ మీ ఇంట్లో నల్లబెట్టి గంగ నీళ్ళు ఇస్తా ఉన్నాడు ప్రతిరోజు. ఇది నిజమా కాదా? సరే అయింది కాబట్టి చాలా తేలిక ఉన్నది మనకు. ఒక 2 రోజులు నల్లలు బంద్ అయితే తెలుస్తుంది. ఎప్పుడైనా రిపేర్ వచ్చి ఎక్కడన్నా ఒక గ్రామంలో ఏదైనా మోటార్ రిపేర్ వచ్చి ఒక్కరోజు బంద్ అయింది అనుకోండి, నాకు 100 ఫోన్లు వస్తాయి హైదరాబాద్కి. మా ఊరికి నీళ్ళు వస్తలేవు సార్, ఏమైంది 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 అంటే నిజంగా కూడా అంత ఇబ్బంది ఉండే, అంత ప్రాబ్లం ఉండే. తర్వాత కరెంటు సంగతి కూడా ఎట్లుండేనో మనందరికి తెలుసు. ఎండాకాలం పూట పొద్దుగాలు ఉంటే రాత్రి ఉండదు, రాత్రి ఉంటే పొద్దుగాలు ఉండదు. చాలా సంవత్సరం అంతా కూడా పవర్ కట్లు. కరెంటు పోయినప్పుడు వాళ్ళ వాకిట్లో కూర్చొని, సాపల మీద కూర్చొని, అరుగుల మీద కూర్చొని బీడీలు చేసుకుంటా కూర్చుంటారు. బీడీలు చేసుకున్నాడు, మొగోళ్ళు చెట్ల కింది గోడు, ఇవన్నీ కూడా మనం చూసినాయి. కేసు ముందట సీసీ రోడ్, ఇంటి ముంగట సీసీ రోడ్లు. ఇవి మనకంటే మొదలు 50 ఏళ్ళ నుంచి పాలించిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీ వాళ్ళు ఎందుకు చేయలేకపోయినరు? ఇది నా క్వశ్చన్. తీసుకురావచ్చు. ఒకటి చెక్ డ్యామ్లు వేసుకున్నాం, 2 చెక్ డ్యామ్లు దొనకల్ గ్రామానికి, ఒకటి కింద ఒకటి పైన. ఇవాళ చెక్ డ్యామ్ల వల్ల వాగొట్టుకున్న అన్ని పొలాలలో ఉన్న బోర్లన్నీ కూడా నీళ్లు రీఛార్జ్ అయిపోయినాయి. ఇవాళ 2 కాదు 3 పంటలు పండించుకున్నా నేను అడిగేటోడు ఎవరు లేడు. నిజం కాదా ఇది? తర్వాత కింద కాళేశ్వరం నుంచి 300 కిలోమీటర్ల నుంచి కింద నుంచి నీళ్ళు తీసుకొచ్చి పోచంపాళ్ళు వేస్తున్నాం. ఆ వేసే క్రమంలో వరద కాలువలు నీళ్ళు వారుతాయి కదా, ఈ వరద కాలువల నీళ్ళు ఇటు కింద ఉన్న చెర్లల్లో ఎందుకు నింపొద్దు అన్న ఆలోచన. దానికి సపరేట్గా తూములు కట్టించి, మీకు కూడా దొనకలకు కూడా ఒక తూము కట్టించి 3 కోట్ల రూపాయలతో తూము కట్టించినాం. తూము కట్టించి ఆ పాత ఉన్న కాలువల్లోకి వెళ్ళి పోతాయి అనుకుంటే అక్కడ కొందరు రైతులు కాలువని తీసుడు కొద్దిగా ఇబ్బంది అయ్యి వాళ్ళ భూమి ఖరాబ్ అవుతుందని అంటే మళ్ళా దానికి పైప్ లైన్ కోసం సపరేట్గా నా ఫండ్లకి వెళ్ళి డబ్బులు వేసి ఇవాళ ఆ వరద కాలువ నీళ్ళు ఆ తూము ద్వారా పైప్ లైన్ ద్వారా దొనకొల్లో ఉన్నటువంటి 3 చెరువులు నిండుతున్నది వాస్తవమా కాదా? నీళ్ళు ఇచ్చినాం రైతులకు, కరెంటు మంచిగా వేసుకున్నాం, ఊర్లో సీసీ రోడ్లు వేసుకున్నాం, మంచినీళ్ళు ఇచ్చినాం ఊర్లో. ఈ గ్రామంలో మీరు అడిగినన్ని కుల సంఘాల భవనాలకు ఇచ్చినాం. ఎన్ని అడిగితే అన్ని కుల సంఘాల భవనాలకు ఇచ్చినాం. ఇక చదవాలంటే ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ మాలా మాదిగా కలిపి 3, 4 ఇచ్చినాం. 3-4 సార్లు ఇచ్చినాం. ఇగో ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీ హాలు, ఎస్సీ కమ్యూనిటీ హాలు ముదిరాజ్ సంఘము, గురడి కాపు సంఘము, విశ్వబ్రాహ్మణ సంఘము, మున్నూరు కాపు సంఘము, యాదవ సంఘము, పద్మశాలి సంఘము, ఒడ్డెర సంఘము, గంగపుత్ర సంఘము, రజక సంఘము, ఎస్సీ మాల సంఘం 1, ఎస్సీ మాల సంఘం 2, ఎస్సీ మాదిగ సంఘం. ఇగో ఇన్ని సంఘ భవనాలకు 65,50,000 రూపాయలు ఇచ్చుకున్నాం. సంతోష్ నగర్ తాండాలు కూడా ఇచ్చినాం. ఒడ్ర కాలనీ కూడా చెప్పిన అన్ని ఇట్లా మీరు అడగని అన్నీ కూడా దొనకల్ గ్రామానికి చేసుకున్నాం. ఇది వాస్తవమా కాదా అన్నదే పాయింట్. నేను మొదలే చెప్పిన, నేను ఏది చెప్పినా భగవంతుడు సాక్షిగా అబద్ధం చెప్పా, ఏది చెప్పినా నిజమే చెప్తా అని చెప్పిన. ఎందుకు ఇంకా దొనకల్ గ్రామ ప్రజలకు నా మీద ఇంకా దయ ఎందుకు కలుగుతలేదు?
ఏం తప్పు చేశాను నేను? రాని వాళ్ళని నేను ఎట్లన్నా సంజాయించుకుంటా, మళ్ళీ చెప్పుకుంటా. కానీ ఈ వచ్చిన వాళ్ళన్నీ ఎందుకు ఓట్లేస్తలేరు? కరెంట్ వచ్చి పారించుకుంటున్న వాళ్ళు కడుపు నిండి ఎందుకు ఓట్లేస్తలేరు? 3 చెరువులు నిండితే దాని నుంచి వారించుకుంటూ వాళ్ళు, బోర్లలో నీళ్ళు వచ్చిన వాళ్ళు ఎందుకు ఓట్లేస్తలేరు? ఇవాళ ఈ గ్రామంలో 624 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. 624 మందికి ఇప్పటికి 9,32,00,000 రూపాయలు కేవలం పెన్షన్ల కోసమే దొంకల గ్రామానికి ఇచ్చినాం. దొంకల్లోనే 9,32,00,000 రూపాయలు. దాని తర్వాత రైతు బంధు 823 మందికి 9,41,00,000 రూపాయలు ఇచ్చినాం. ఇప్పుడు మట్టుకు రైతు బంధు 900 ఎంతమంది? 823. పెన్షన్లు 624, అంటే 1,550 మందికి 19 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్లు రైతు బంధు మీదనే దొంకల్ గ్రామంలో పంచబడ్డాయి. కేసీఆర్ వచ్చినాక ఎంతమంది చెప్తా వచ్చిన వాళ్ళదే అడుగుతున్నా, రాని వాళ్ళదే నేను మళ్ళీ చెప్తా. వచ్చిన వాళ్ళనే మహారాజు మీ కాలు మొక్తా అని అడుగుతున్నా, రాని వాళ్ళదే నేను మళ్ళీ చెప్తా. 19 కోట్ల రూపాయలు కేవలం డబ్బులు పంచబడ్డాయి దొంకల్ గ్రామంలో. వాళ్ళు ఎందుకు వేస్తలేరు ఓట్లు? 3 చెరువులు నింపి కడుపు నిండా కరెంట్ ఇచ్చి 3 పంటలు 2 చెక్ డ్యాంలు కట్టించి 3 పంటలు పండిస్తున్నా వాళ్ళందరూ ఎందుకు వేస్తలేరు? మొత్తం ఓట్లు వేస్తున్నారు, అందరు ఎందుకు వేస్తలేరు అన్నదే పాయింట్. ఏం తప్పు చేసినా అని అడుగుతున్నా నేను. పెన్షన్లు ఇంకా 2 రకాల పెన్షన్లు. ఒకటి బీడీలు, కొత్త బీడీల ఎవరైతే ఉన్నాయో ఆ కొత్త బీడీలు చేసే వారికి పెన్షన్లు కావాలని ఉండే. అది మొన్న ముఖ్యమంత్రి గారిని అడిగిన నేను వేల్పూర్ మీటింగ్లో. వచ్చే ప్రభుత్వంలో కొత్త పిఎఫ్లో ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్లు ఇస్తా అని చెప్పిండు. అదొకటి. ఎవరన్నా ఉంటే సపోర్ట్ కొట్టురు ప్లీజ్. కొత్త పిఎఫ్ వాళ్ళు ఉంటేనే నీ ఉన్నా అదే కొత్త పిఎఫ్, నువ్వేది కొడుతున్నావు? 2 కొందరికి ఇంకా 57 ఏళ్ళు నిండిన వాళ్ళకి కావచ్చు, ఇంకా కొందరికో 20-30 మందికి, మా అయితే 50 మందికి, అంతకంటే ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఈ గ్రామంలో 624 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఇంకో 50 మందికి ఇవ్వాల్సి ఉండవచ్చు. అది కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఈ కొత్త పిఎఫ్ వాళ్ళు ఇది అందరు కలిపి 50 ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉండరు. 50 మందికి ఇప్పించే బాధ్యత తీసుకుంటా. చేసేటికి ఇంతే ఉన్నాయి. ఇంకో 50 మందికి పెన్షన్లు ఇప్పించుడు, మీతో తిట్టుబడద్దంటే ఇంకొక 40-50 మందికి బియ్యం కార్డులు ఇప్పించుడు. కొడుకులు వచ్చి కొత్త పెళ్ళిళ్ళు అయ్యి కొత్త కోడళ్ళు వచ్చి కుటుంబాలు వేరైనాయి, వాళ్ళకి బియ్యం కార్డులు ఇప్పించుడు. ఇక 3వ పని గృహలక్ష్మి పథకం కింద ఇల్లు లేని వారికి వాళ్ళ జాగా ఉంటే ఇల్లు కట్టుకుంటామంటే, లేదు కూనపైన కూలుండి కూలిపోయేటట్టున్నది అంటే కూలగొట్టుకొని ఇల్లు కట్టుకుంటామంటే 3 లక్షల రూపాయలు మంజూరు చేయాలి గృహలక్ష్మి కింద. ఇగో ఇప్పటికే ఈ గ్రామంలో 61 మందికి మంజూరు చేసినాం. రాత్రి రావచ్చు. ఆడ రైతు బంధు ఉన్నదా చూడురి, లేదు 0. కర్ణాటకలో లేదు 0. రైతు బీమా లేదు 0. కళ్యాణ లక్ష్మి లేదు 0. కేసీఆర్ కిట్ లేదు 0. 2 రాష్ట్రాల్లో బీజేపీ ఏమో మహారాష్ట్రలో ఉంటుంది, కాంగ్రెస్ ఏమో కర్ణాటకలో ఉంటుంది. ఈ 2 రాష్ట్రాలు ఇప్పుడు నేను చెప్పిన ఏవి కూడా లేవు. లేకపోగా 24 గంటల కరెంట్ అయితే లేనే లేదు. లేకపోగా కరెంటు కనెక్షన్కు 2 లక్షల రూపాయలు కట్టాలి గవర్నమెంట్కు మహారాష్ట్రలో. నీళ్లు తీసుకుంటే ఇప్పుడు నేను చెక్ డ్యామ్ కట్టినా కదా, ఈ చెక్ డ్యామ్ నీళ్ళని మన బోర్లలోకి వెళ్ళి ఉనికి తీసుకుంటే ఎకరానికి 10,500 రూపాయలు కట్టాలి మహారాష్ట్రలో రైతు. పోయి చూసిరా పోండి, నేను అబద్ధం ఆడితే. ఏ పార్టీలకు వేసుకుందాం ఓట్లు? ప్రశాంత్ రెడ్డి ఏం తప్పు చేసిండు? కేసీఆర్ ఏం తప్పు చేసిండు? కడుపు నిండా కరెంట్ ఇచ్చి మీరు పండించిందంత కొని ఇవాళ మన పండుగలు చేసిండు వ్యవసాయం కేసీఆర్. ఏం తప్పు చేసినాం? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి 5 నిమిషాలు. కొత్తగా ముఖ్యమంత్రి కాగానే పేదల కోసం ఒక 4-5 విషయాలు చేస్తా అంటున్నాడు ఆయన. మీ దయతోటి ఓట్లేసి గెలిచి ఇప్పుడు ఎట్లయితే రైతు బీమా ఉన్నదో, రైతు చనిపోతే
10 రోజుల లోపల 5 లక్షల రూపాయలు ఎట్లయితే చెక్కు వస్తున్నదో ఇంటికి, అట్లా భూమి లేని కుటుంబాలకు కూడా ఆ కుటుంబ పెద్ద చనిపోతే 5 లక్షల రూపాయల కేసీఆర్ బీమా ఇంటికి పంపిస్తా అంటున్నాడు ఇవాళ కేసీఆర్. 1. 2, ఇవాళ సిలిండర్ ఉన్నది. సిలిండర్ 400 రూపాయలు ఉండే నరేంద్ర మోడీ బీజేపీ ఆయన వచ్చినప్పుడు ఇప్పుడు 1200 రూపాయలు అయింది. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే అది వాళ్ళ చేయిలో ఉంటుంది సిలిండర్, మన చేయిలో ఉండదు, కేసీఆర్ చేయిలో ఉండదు, నరేంద్ర మోడీ చేయిలో ఉన్నది అది బీజేపీ ఆయన. ఇప్పుడు కేసీఆర్ ఏమంటుండంటే మనం 400 రూపాయలే కట్టాలి, మిగతా 800 రూపాయలు మన బదులు కేసీఆర్ నరేంద్ర మోడీకి కడతా అంటున్నాడు. ఇప్పుడు ఇక మనకు 400 రూపాయలకే సిలిండర్ వస్తుంది. మంచిది కాదా ఏంది? అర్థం కాలే. మనం 400 కట్టాలి, మన బదులు 800 రూపాయలు కేసీఆర్ నరేంద్ర మోడీకి కడతాడు, కట్టి మనకి ఇప్పిస్తాడు. వాళ్ళు 1200 తీసుకుంటారు, తక్కువ తీసుకోరు. ఇట్లా 400కే కాదు 800 మనం కట్టాలి రాష్ట్రం కేంద్రానికి, మన బదులు కేసీఆర్ కడతాడు అన్నట్టు. 2. 3, కొన్ని ఇండ్లు ఉంటాయి మాకు ఏం రాలేదు మా ఇంటికి అన్న మాట మాట్లాడతారు. అంటే మాకు పెన్షన్ రాలేదు, రైతు బీమా లేదు, మాకు భూమి లేదు, పెన్షన్ రాలేదు అని మాట్లాడతారు. అటువంటి ఇల్లు ఏదన్నా ఉంటే, అంటే భూమి లేదు పెన్షన్ కూడా రాని ఇల్లు ఏదన్నా ఉంటే, ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళకి 3000 రూపాయలు ప్రతి నెల పంపిస్తాము సౌభాగ్యలక్ష్మి పేరు మీద. ఇది 3. 4, బియ్యం గాళ్ళ మీద బియ్యం తెచ్చుకుంటాం. ఏం బియ్యం తెచ్చుకుంటాం? దొడ్డు బియ్యం తెచ్చుకుంటాం. దొడ్డు బియ్యమే కదా వస్తుంది. తెచ్చుకొని కొందరు తినేటోళ్ళు తింటారు, తిననోళ్ళు ఏమో సాటుకు అమ్ముకుంటారు. అవునా? అయితే ఈ సాటుకు అమ్ముకుంటున్న విషయం కేసీఆర్కి తెలిసింది. తెలిసి అమ్ముకునుడు ఎందుకు, మళ్ళీ పైసలు వేసుకొని సన్నం బియ్యం కొనుడు ఎందుకు, మళ్ళా దఫా మనం వచ్చినాక బియ్యం కార్డుల మీద సన్నం బియ్యమే ఇద్దాం అంటున్నాడు కేసీఆర్. ఇప్పుడు ఇక మొత్తం సన్నం బియ్యమే. 4 అయినాయా? 5, ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయి కదా పెద్ద మనుషులకు, వృద్ధాప్య పెన్షను, భర్త లేని వాళ్ళకు, ఒంటరి మహిళలు, భర్త చనిపోయిన వాళ్ళకి వితంతు, బీడీలు చేసే వాళ్ళకి బీడీల పెన్షను, ఈ పెన్షన్లు వస్తున్నాయి కదా. వస్తాయి. మరి 628 వట్టిగానే వచ్చినాయే. ఇప్పుడు అటువంటి వాళ్లకు ఆ పెన్షన్లు ఎవరైతే 2000 వస్తున్నాయో వాళ్ళందరికీ కూడా 3000 రూపాయలు అవుతుంది వచ్చే సంవత్సరం అంటే ఎలక్షన్లు కాగానే. ఏం తప్పులు లేదు దీనికి కూడా. ఆరేగును చూడరు పాపమా. ఓకే, 3000 ఇప్పుడు ఎలక్షన్లు కాగానే అవుతాయి. తర్వాత 2వ సంవత్సరం 3500, 3వ సంవత్సరం 4000, 4వ సంవత్సరం 4500, 5వ సంవత్సరం 5000 రూపాయలు అవుతుంది పెన్షన్. 2000 రూపాయలు 5000 రూపాయలు అవుతుంది. ఫస్ట్ 3000 తోటి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇక వచ్చే తప్ప మళ్ళీ ఎలక్షన్లు నేను ఇట్లా మాట్లాడటానికి వచ్చినప్పుడు 5000 కాదని అనుకోని, పెన్షన్ కాలేదనుకోరి, నన్ను ఊర్లోకి రానియకూరి దొనకలు. ఎట్లనే ఇంకోటి రైతు బంధు మిగిలింది. రైతు బంధు ఇప్పుడు ఎకరానికి 10,000 రూపాయలు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వస్తే 10,000 రూపాయల రైతు బంధు 12,000 రూపాయలు అవుతుంది. ఇటు నుండి ఆ మరుకొని ఏమో ఇష్టం కానీ 10,000 రూపాయల రైతు బంధు 12,000 రూపాయలు అవుతుంది ఫస్ట్ సంవత్సరం ఎలక్షన్లు కాగానే. 2వ సంవత్సరం 13,000, 3వ సంవత్సరం 14,000, 4వ సంవత్సరం 15,000, 5వ సంవత్సరం 16,000 రూపాయలు అవుతుంది రైతు బంధు. ఇప్పుడు ఇట్లా ఎందుకు ఇట్లా కేసీఆర్ అగాధం ఒకటేసారి చెప్తలేడు. చెప్పచ్చు, మనకు కూడా నోరు ఉంటే ఏమున్నా చెప్పచ్చు, కానీ చెప్పి మాట తప్పద్దు, బోర్ల బొక్కడ పడద్దు. కాంగ్రెస్ వాళ్ళు బోర్ల బొక్కల పడ్డారు చెప్పి. ఇప్పుడు కర్ణాటకలో కేసీఆర్ మొదల నుంచి కూడా అంతే. 200 రూపాయల పెన్షన్ 1000 చేసిండు, గెలిపిస్తే 1000 5 ఏళ్ళు ఇచ్చిండు, మళ్ళీ గెలిపి 2000 అన్నాడు, 2000 ఇచ్చిండు 5 ఏళ్ళ నుంచి. కళ్యాణ లక్ష్మి కూడా మీరు గుర్తు చేసుకొని మొదలు 50,000 ఉండే, తర్వాత 75,000 చేసిండు, తర్వాత 1,00,000 చేసిండు. ఇప్పుడు ఇవి కూడా అంతే. పెన్షన్లు 3,000 నుంచి
పెరుగుకుంటా 5,000 అవుతుంది. రైతు బంధు కూడా 12,000 నుంచి పెరుగుకుంటా 16,000 రూపాయలు అవుతుంది. ఇట్లా అన్నీ కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పిన. ఇప్పుడు కొందరికి భూమి ఉంటుంది, పెన్షన్ రాలేదు అని అంటే నేను కూడా ఏం చేయలేను. అలా పేరు మీద భూమి లేకపోతే మనం ప్రయత్నం చేయొచ్చు. అట్లా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను అప్లై చేసినా రాలేదంటే కూడా మనం ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. దానికి రూళ్ళు ఉంటాయి. ఆడవాళ్ళకు మాత్రం అసలే రాని పెన్షన్ రాని ఇల్లేదని ఉంటే వాళ్ళకు సౌభాగ్యలక్ష్మి కింద ఇచ్చేస్తారు, 3,000 రూపాయలు ఇచ్చేస్తారు. ఇప్పుడు అన్నీ జరిగినాయి చెప్పినా, జరుగుతున్నాయి చెప్పినా, రేపు రాబోయే కాలంలో ఏం చేస్తామో కూడా చెప్పినా, ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాకంటే మొదలు వాళ్ళే ఉన్నారు. అప్పుడు 200 కంటే ఎక్కువ ఇవ్వలేదు. ఇప్పుడు ఉన్న కర్ణాటకలో మొన్ననే కలిసిన కర్ణాటకలో కూడా 750 రూపాయలే ఇస్తున్నారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇక్కడ ఏదో పెద్దగా ఇస్తామని చెప్తున్నారు. అట్లా లంగ మాటలు లఫంగ మాటలు చెప్పేవాళ్ళని నమ్ముదామా? లేదు, నిరంతరంగా 10 ఏళ్ల నుంచి ఒక కార్యక్రమం తీసుకొని దాన్ని పెంచుకుంటూ పోయి మనకు సాయం చేస్తున్న వాళ్ళని నమ్ముదామా? కేసీఆర్ నమ్ముదామా? ఒక్కసారి మీరే ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడ రైతన్నలకు కూడా అందరికి, అన్ని కులాల రైతన్నలకు మనం చేస్తూ ఉన్నా. ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి. దొంకల్ గ్రామ రైతన్నలు ఇన్ని చేసిన నన్ను కేసీఆర్ని కారు గుర్తు కోటేసి సాదుకుంటారో లేకపోతే సంపుకుంటారో మీ చేయిల్నే ఉన్నది. దయచేసి మీరే నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం మీరే. మంచికి మంచి చేయండి, న్యాయంకు న్యాయం చేయండి. అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరిని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే, కారు గుర్తుకే. అచ్చలేని నాయకుడయ్యో ఇడుగంట భూములకు పంటకు వాగ్దానమిచ్చి అడవైన కాలువలు కొత్త రూపు తెచ్చినావు. ఇరిగేషన్ ఎన్నో మంజూరు చేసినావు. మిషన్ భగీరథ పథకము వేముల ప్రశాంతంగా ఇంటింటికి నీళ్లు తెచ్చను. వేముల ప్రశాంతంగా నెత్తి మీద బరువు దించిను. వేముల ప్రశాంతంగా ఆడబిడ్డ కన్నీళ్లు తుడిసిను. వేముల ప్రశాంతంగా ప్రశాంతన నాయకత్వం. జై ప్రశాంతన, జై ప్రశాంతన. ప్రశాంతన నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. తనకి వెళ్ళలేడు, నీకు వెళ్తాడు. కలనీయలేడు. అందరు చూసుకుంటా